నూతన ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ ప్రజల యొక్క ఆశీర్వాదంతో, తెలంగాణ ప్రజల యొక్క అభిమానంతో నూతన బాధ్యతలు తీసుకున్నటువంటి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గత కొద్ది రోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా రేపు మీ అందరి అభిమానం, మీ అందరి ఆశీర్వాదంతో ఈ రాష్ట్రంలో నూతన మార్పు కోరుకొని నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని చెప్పేసి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట. ఆ రోజు ఎన్నికల్లో భాగంగా మీ శాసనసభ్యుడిగా, మీ అన్నగా, మీ కుటుంబ సభ్యుడిగా గ్రామానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలి, అధికారంలో మీ అందరి దయతో వస్తే 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని ఇచ్చిన మాట ప్రకారము ప్రమాణ స్వీకారం, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ముఖ్యమంత్రి గారు 2 గ్యారంటీ పథకాలు అమలు చేసింది. ఈ నందగిరి గ్రామ పెద్దలందరూ కూడా మనం చూసుకుంటున్నాం. మరి దానిలో భాగంగా 2 గ్యారంటీ పథకాల్లో కూడా మొదటి పథకం తెలంగాణ మహిళా లోకమంతా చల్లగా ఉండాలని, ఆ తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ తల్లి ఒక మహిళ, మరి ఇంట్లో ఒక తల్లి కుటుంబ సభ్యురాలు తల్లి చల్లగా ఉంటే ఇళ్ళ కుటుంబం అంతా చల్లగా ఉంటుందని చెప్పి ఆ అమ్మ ప్రజలకు ఇచ్చిన మాట. ప్రతి మహిళ ఆర్టీసీ బస్ ఎక్కితే ఉచితంగా వారికి రవాణా సౌకర్యం కల్పించాలని ఆ రోజు చెప్పిన మాట మొదటి ముఖ్యమంత్రి సంతకం, మొదటి ఫైల్పై సంతకం చేసినారు. రెండో సంతకం తెలంగాణ ప్రజానికమంతా ఆరోగ్యపరంగా పెద్ద హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ పథకం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బకాయిలు పూర్తిగా చెల్లింపు చేసి అదనంగా 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలయ్యే విధంగా రెండో ఫైల్పై సంతకం చేయడం జరిగింది. మిగిలినటువంటి 5 గ్యారంటీ పథకాలు ధర్మపురి నియోజకవర్గంలో పెగడపల్లి మండలం నందగిరి గ్రామంలో ఈరోజు ప్రతి ఇంటి నుంచి ఆ 5 గ్యారంటీ మిగిలినటువంటి 5 గ్యారంటీ పథకాలు ఏదైతే ఉన్నాయో, రైతు భరోసా కానీ, మహాలక్ష్మి పథకం కానీ, అదేవిధంగా చేయూత కానీ, గృహజ్యోతి కానీ, ఏవైతే మిగిలినటువంటి 5 పథకాలు ఈరోజు నందగిరి గ్రామానికి సంబంధించిన ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతో ఎన్నుకోబడ్డ గౌరవ ఎంపీపీ గారు, పెద్దలు గౌరవ జడ్పీటీ సభ్యులు, తమ్ముడు స్థానిక గౌరవ సర్పంచ్ గారు, ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు, అధికారులందరూ కూడా, ముఖ్యంగా నియోజకవర్గం సంబంధించినటువంటి స్పెషల్ ఆఫీసర్ లక్ష్మణ గారు, మండల ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, గ్రామ పంచాయతీ సెక్రటరీస్, అదేవిధంగా వివిధ హోదాల అధికారులందరూ సమన్వయం చేసుకొని ఇక్కడ పెద్దలందరూ కూడా మా మహిళా సోదరి మనందరూ కూడా మనం చూసుకుంటున్నాం. మేము 30 రోజుల కింద మీరు అందరూ ఓట్లు వేస్తారు. మీ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మా అన్న రాజేంద్ర అన్న గారు చెప్పినట్టు రాజ్యాంగ నిర్మాత పెద్దలు పూజ్యులు అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు అనే ద్వారా 30 రోజుల కింద ఇదే రోజు మా అందరికీ తెలంగాణ ప్రజానికం అంతా ఓట్లు వేసి మాకు ఆశీర్వదించి మమ్మల్ని కుర్చీలో కూర్చున్నట్టున్నామా. 30 రోజుల లోపట్నే ప్రజలకు ఇచ్చిన మాట 2 మాటలు అమలు చేసినాం. ఇంకా 5 గ్యారంటీ పథకాల అమలు కోసం ఈరోజు దరఖాస్తు తీసుకుంటున్నాం. పెట్టే వాళ్ళ గుణం, పెద్ద గుణం ఉంటే మనం ఎడ కూర్చుని అన్నం దొరుకుతుందట. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు శాసనసభలో మాకు చెప్పినటువంటి మొదటి మాట, నేను జిల్లా కలెక్టర్లతో అసెంబ్లీ సెషన్స్ అయిపోయినాక నేను మాట్లాడుతున్నాను. జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్లను, ప్రతి జిల్లాల ప్రతి ఉద్యోగస్తులను, అంటే జిల్లా స్థాయి ఉద్యోగస్తులను మొదలు పెడితే మండల స్థాయి ఉద్యోగస్తులను, గ్రామ స్థాయి ఉద్యోగస్తులను, అదేవిధంగా జిల్లాకు సంబంధించిన పోలీసు యంత్రాంగాన్ని అందరినీ భాగస్వామ్యం చేసుకుంటూ ప్రజలతో ఎన్నుకోబడ్డ సర్పంచ్ని మొదలు పెడితే ప్రజలతో ఎన్నుకోబడ్డ ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, సర్పంచ్ గారు కానీ, సింగిల్ విండో చైర్మన్ గారు కానీ, సింగిల్ విండో డైరెక్టర్లు కానీ, ఇంకా ఇతర ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులందరూ సమన్వయంతో జిల్లా కలెక్టర్ గారు అధికార పరంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి పేద కుటుంబాన్ని అందే విధంగా ఈ కార్యక్రమాన్ని 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు అప్లికేషన్ తీసుకోవాలని చెప్పేసి శాసనసభ్యులుగా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు. అంటే పట్టుదలతో ఉన్నాడు. ఎంత ఇబ్బంది ఆర్థిక రాష్ట్రానికి ఉన్నా ఈ ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మరి పెట్టేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గొప్ప మనసుతో ఉన్నప్పుడు మరి దాన్ని అమలు చేసేటువంటి బాధ్యత అధికారులపై ఉన్నది.
మేము ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ గారు కానీ నియోజక మండల స్పెషల్ ఆఫీసర్ గారు కానీ గ్రామ స్పెషల్ ఆఫీసర్ గారు కానీ ఇతర హోదాలో ఉన్న అధికారులందరూ కూడా మనం అందరం కలిసికట్టుగా ఆ దరఖాస్తులో వారు ఏదైతే చెప్తారో వారికి సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వ పరంగా ఏదైతే నమ్మకంతో పెట్టే సంక్షేమ కార్యక్రమం క్లుప్తంగా దాంట్లో రాయండి. ఎక్కడ కూడా అసంతృప్తిగా ఆ అప్లికేషన్ ఇవ్వకుండా వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ అంతా అందులో రాయండి. ఏ కుటుంబానికైతే రేషన్ కార్డు లేనటువంటి కుటుంబాలు తమ్ముడు సర్పంచ్ చెప్తున్నాం అన్న, చాలా మందికి నందగిరిలో రేషన్ కార్డు లేదని చెప్తున్నాం. ఆ రేషన్ కార్డు లేని కుటుంబాలు కూడా మీరు దరఖాస్తు ఇవ్వండి. మా తండ్రికి రేషన్ కార్డు ఉన్నది, నాకు రేషన్ కార్డు లేదు, నాకు మ్యారేజ్ అయిందని చెప్పి నాకు రేషన్ కార్డు కావాలని కూడా ఒక దరఖాస్తు దానికి ఇవ్వండి. కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే 100% ఈ ప్రభుత్వం మార్పు కోరుకుని ప్రజల పరిపాలన ప్రజాపాలన అభయస్తమైన పథకాన్ని ప్రజల వద్దకు నేరుగా ఈ సంక్షేమ కార్యక్రమం చేరాలని ప్రభుత్వం పట్టుదలతో ఉన్నది. దానిలో భాగంగా రేషన్ కార్డు లేని వారి కుటుంబాలకు కూడా ఖచ్చితంగా ఈ యొక్క రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతున్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి ఈ సంక్షేమ పథకానికి సంబంధించినటువంటి ఇంకా ఇతర చిన్న చిన్న సమస్యలను కూడా ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు ప్రత్యేక చొరవ తీసుకొని అవన్నీ పరిష్కారం చేసి అప్లికేషన్స్ అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఈరోజు చెప్పినట్టు ఈ రోజు నుంచి మొదలైంది. ఈరోజు ఒకరోజు టెంట్ వేసుకొని దరఖాస్తు తీసుకుంటారని చెప్పేసి ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడదు. ఇది 6వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు తీసుకుంటారు. తర్వాత కూడా నిరంతరంగా ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ గారు చెప్పిన ప్రకారం 4 నెలల వరకు ఒకసారి కూడా ఈ యొక్క ప్రక్రియ కూడా ఉంటుందని చెప్పి ప్రభుత్వ ఆదేశాలు అని చెప్పి స్పెషల్ ఆఫీసర్ గారు చెప్తున్నారు. ప్రభుత్వ ప్రతినిధిగా మీ అన్నగా మీ కుటుంబ సభ్యుడిగా పెద్దలు ముఖ్యమంత్రి గారు మీ అందరికీ తెలుసు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మీ అందరూ టీవీలలో చూసినారు. ఎల్పీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినారు. ఒక మాట అన్నారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మనందరికీ ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజానికానికి పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ ముఖ్యమంత్రి. ఒక పార్టీ ముఖ్యమంత్రి కాదైనా ప్రజలందరికీ ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడినమ్మా, నేను ముఖ్యమంత్రి కాదు తెలంగాణ ప్రజానికానికి సేవకుని అని చెప్పి మాట మాట్లాడాడు. అంటే ఈరోజు ప్రజలకు మనం పని చేసినప్పుడే ప్రజలకు మనం దగ్గరవుతాం. పేదవాళ్ళకు మేలు చేసినప్పుడే దేవుడు కూడా మనం చల్లగా చూస్తాడు. ఆ విధంగా మీ శాసనసభ్యుడిగా 15 సంవత్సరాల నుంచి ఓడినా గెలిచిన మీ మధ్యలో ఈరోజు మీ అన్న శాసనసభ్యుడు కాదు, మీ కుటుంబ సభ్యుడు అనుకోవాలి. మీ యొక్క శాసనసభ్యుడు మీ సేవకుడుగా మీరు ఎవరు ఫోన్ చేసినా, ఎవరు నాకు రావాలని కలవాలనుకున్నా, నాకు మధ్యవర్తులు పైరోగదారులు అవసరం లేదు. నేరుగా నన్ను కలవచ్చు, నాతో మాట్లాడవచ్చు, నా కష్టం కూడా చెప్పొచ్చు. నా తప్పుంటే కూడా అన్న ఇది కరెక్ట్ కాదు, మీరు మాకు ఈ ఊరికి ఈ నీళ్లు తీసుకురావాలి, మా ఊరికి గట్టేరు తీసుకురావాలి, మా ఊరికి బడి కట్టేయాలి, గుడి కట్టేయాల విషయంలో నేరుగా నేను 6 మండలాలకు సంబంధించిన 159 గ్రామాలకు 2,20,000 ఓటర్లకు నీ ప్రతినిధి. ఒక పార్టీ పరంగా అనేది కాదు, పార్టీ ఎన్నికల వరకే పార్టీకి చేసిన నాయకులను ఎవరిని ఎక్కడ కూర్చుని పెట్టాలో అది నా బాధ్యత. అది నా పార్టీకి సంబంధించిన వ్యవహారాన్ని వేరే తీసుకుంటాను. ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమంలో ప్రజలతో ఎన్నుకోబడ్డ వాళ్ళందరం కుటుంబ సభ్యుల్లాగా అందరం కలిసి పనిచేద్దాం. ప్రజల సంక్షేమ కార్యక్రమంలో పేదవాళ్ళకు అందే విధంగా మనం ఒక ఐక్యతతో పనిచేయాలని కోరుకుంటూ మన జిల్లా కలెక్టర్ గారితో నేను మాట్లాడడం జరిగింది. వారు కూడా చెప్పిన అమ్మ నందగిరి గ్రామానికి వెళ్తున్నా, పెద్దపల్లి గ్రామానికి పోతున్నా, ఆ గ్రామంలో చాలా రోజులకి వెళ్ళి చెప్తున్నారు రైతులకు మనం నీళ్లు కావాలి, ఇక్కడ తూము ఏర్పాటు చేయాలి, ఇక్కడ శాస్త్ర పరిష్కారం కావాలని చెప్పి రైతాంగం అడుగుతున్నారు. ఈ కలెక్టర్ గారు చెప్పిన సార్ ఈ ప్రజాపాలన అయిపోయిన పెద్ద మీటింగ్ పెట్టుకుందాం మన నిజవర్గంలో కూడా. ఎందుకంటే అమ్మా నేను ఒకటే గుర్తు చెప్తున్నామ్మా, నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు నన్ను గిఫ్ట్ చేయవచ్చు మంత్రి హోదాలో, అంత ధర్మపురి ప్రజలు ఓట్లేస్తేనే ఎమ్మెల్యేనా. మొదలు నేను ధర్మపురి ప్రజలకు 6 మండలాల 129 గ్రామాల ప్రజలను చల్లగా చూసుకోవాలంటే, వాళ్ళ కష్టాలను దూరం చేయాలంటే జిల్లా కలెక్టర్గా మీరు నా పక్కన ఉండాలి, మీరు ఆ ప్రభుత్వ పరంగా నివేదిక ఇవ్వాలి. దాని ద్వారా నేను ముఖ్యమంత్రితో దిక్కుగా మాట్లాడి మా ప్రాంత ప్రజలకు ఏం మేలు చేసే కార్యక్రమం లోపల నేను ముందుకు పోతాను విషయాన్ని చెప్పడం జరిగింది. మీరు ఓట్లేస్తే నేను ఎమ్మెల్యే అయినా, మీరు అవకాశం ఇస్తే నాకు కుర్చీ వచ్చింది తప్ప నేనేదో నా వ్యక్తిగతం కాదు, మీ దయ ద్వారా మీ ఆశీర్వాదం ద్వారా నమ్ముకున్న ధర్మపురి లక్ష్మణ స్వామి ఆ అమ్మవారి దయతో ఈరోజు మీ ముందుకు వచ్చిన 100% ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఒక గ్రామ స్థాయి నుంచి ఒక జడ్పీ సభ్యునిగా, ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా గ్రామ స్థాయి నుంచి ప్రజలతో ఎన్నుకోబడ్డ ఒక మీ నాయకుడిగా నేను కష్టాలు తెలిసిన వాడిని. ప్రతి కుటుంబానికి నేను చెప్తున్నామా, మీకు ఎవరికి ఇబ్బంది వచ్చినా ఎవరికి వచ్చినా ఈ పార్టీ పరంగా అతిథులంగా పార్టీకి అతీతంగా ఈ సంక్షేమ కార్యక్రమాలు ప్రతి కుటుంబాన్ని అందే విధంగా మనందరం కష్టపడ్డామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు నందగిరి గ్రామానికి సంబంధించినటువంటి ఏదైతే 6వ తారీఖు వరకు విషయంలో బట్ట స్పెషల్ ఆఫీసర్ గారికి చెప్తున్నా సార్, ఈ మండలానికి సంబంధించిన ఎంపీడీఓ ఎంఆర్ఓ గారికి మీరు ప్రతిరోజు ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి,
ఏ దేనికి ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, ఇందిరా ఇళ్ళ కోసం ఎన్ని వచ్చినాయి, చేయుత నుంచి ఎంత వచ్చినాయి, కొత్త పెన్షన్ కావాలని ఎంతమంది అడిగారు, అదేవిధంగా ఇందిరామ ఇల్లు ఎన్ని కావాలన్నది ఒక సిస్టమ్ ప్రకారం ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కంప్యూటర్ సిస్టంలో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా మీ టెక్నికల్గా మీ అధికారులను పెట్టేసి మీ స్టాఫ్ను పెట్టి పనిచేయాలని చెప్పేసి నేను స్పెషల్ ఆఫీసర్కి ఆదేశాలు ఇస్తూ, అదేవిధంగా ఈ మండలానికి సంబంధించిన అధికారులు కూడా నేను మనం చేసుకుంటున్నాను. మనం జవాబుదారీగా పనిచేయాలి. ఏదో మనం వచ్చినాం కదా, అధికారిగా ప్రభుత్వ పరంగా చేసినాం, ఎన్ని టెంట్లు వేసినాము, ఫోటో దిగినాము, మనం పోయినామంటే నేను ఊరుకునే సమస్య ఉండదు. ఈ ప్రతి దానికి జవాబుదారిగా నేను స్థానిక సమస్య నుంచి బాడీ నుంచి వచ్చినట్టు వ్యక్తిగా నాకు ప్రతి సమస్య మీద నాకు కొంచెం అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని బట్టి నేను ఏ విధంగా ప్రతి అధికారికి ఏ బాధ్యత ఉన్న విషయం నాకు తెలుసు పూర్తిగా. దాని ద్వారా మీరు కూడా బాధ్యతలు మెదలాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈ యొక్క కార్యక్రమం విషయంలో గ్రామ పెద్దలందరూ కూడా చాలామంది చాలా కాయిదాలు పెట్టుకుని వచ్చారు. అవన్నీ కూడా ప్రతి కౌంటర్లో ఇవ్వాలని కోరుకుంటూ, మరొకసారి స్పెషల్ ఆఫీసర్కు మరి అధికారులకు నేను మనస్ఫూర్తిగా నేను మొన్న మండల సంబంధించినటువంటి జల్బాటు మీటింగ్లో మాట్లాడినాను. చాలా అసంతృప్తిగా జవాబు స్వీకారం నుంచి వచ్చింది. మీరు దయచేసి అది ఎవరు కూడా సహించరు. ప్రజాప్రతినిధులు మేము 5 సంవత్సరాలు ఉంటాం, ప్రజలు సలహా ఇస్తాం, మళ్ళీ ఉంటాం కావచ్చు. కానీ ప్రజలకు మేము చేసిన పని ఏదైతున్నదో పలానా గ్రామంలో సర్పంచ్గానో ఎంపీటీసీనో జేపీటీసీనో లేదా ధర్మపురి నియోజకవర్గంలో కూడా ఒక ఎమ్మెల్యేగానో లక్ష్మణ్ కుమార్ ఒక పని చేసిందంటే మీ జీవితకాలం ఆ పని పేరు మనం ఉంటుంది తప్ప మేము పని చేయకపోతే మాకు ఉండదమ్మా. ఆ పని చేసే అవకాశం మాకు ఇచ్చింది. అధికారులకు కూడా మేము చెప్తున్నాం, ఆ పని చేసే విషయంలో కూడా మీరు మా పక్కన ఉండాలి, మీరు మీ యొక్క బాధ్యత మెదలాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.